చెల్లే, మూడొద్దులకు ఒక చిన్న గొర్రె పిల్లని కోద్దాం, ఏమంటావు? అమ్మో, గొర్రె ఎందుకన్నా? 5 కిలోల చికెన్ తో చేద్దాం. మూడొద్దులేనే, తినాలికి పెడదాంలే గొర్రె కూరతో. అది కాదు చెల్లే, చూసేవాళ్ళు ఏమనుకుంటారు? అనుకుంటే అనుకోనిలే, ఒక పూట వచ్చి తినేపోయేటోళ్ళు ఏమనుకుంటే ఏందిలే. ఊరిని దీని దుంపల్దేగా, గొర్రె కూర పెడితే దీని సొమ్మేం పోద్ది? దీనికి మొగుడు మీద కొంచెం కూడా ప్రేమ లేదు. సరేలే, అలాగే చేద్దాం. నడుల్లి జపజప నడుల్లిగా. అల్లుడు, అక్కడ ఇస్త్రాకేసి వడ్డించురా. సరే మామా. నాన్నకి దండం పెట్టుకొని కళ్ళు పోసిరా. అలాగే మామా. నాన్న, వచ్చి తినిపో నాన్న. బావా, నీ ఆత్మకి శాంతి కూరాలి. అందరూ ఒక్కొక్కరిగా వెళ్ళి దండం పెట్టండి. ఈ మొక్కడమేంటో ఏంటో, ఎవడు పెట్టిండో ఇవన్నీ. అన్నా, నీకు శాంతి కోరాలని కోరుకుంటున్నానన్న. అటు పదండి, ఇక పిట్టచ్చి ముడుతుంది. ఇక పదండి పదండి. ఏంటి కాకి ముట్టట్లేదు అన్నాని కొంచెం కూడా అడుగుతుంది. ఏం అనుమానించకు బావా, తిను తిను. ఏమైనా తప్పులుంటే క్షమించు. తిను తిను, ముట్టు ముట్టు. అమ్మయ్యా, పిట్ట ముట్టింది. పదండి పదండి, మిగతా కార్యక్రమాలు చేద్దాం ఇక ఇంట్లో. కాస్త నల్లిబొక్క వేసియవా? లేవే స్వామి, ఇందులో ఉంటే వెయ్యనా? మొత్తం తిండి మీద పడ్డట్టునుగా నువ్వు ఇయ్యాల. కాని కాని నడుస్తుంది నీ కళ. ఏ ఊకో, ఏదో పిలిచిల్లని వచ్చినా. ఇదిగో బాబు, కాస్త తక్కువ తక్కువ వెయ్యి, ఇంకా చాలా మంది ఉన్నారు. అలాగే అమ్మా. ఇదేంటి ఇంత పిసినర్లా ఉంది? అగో, ఈ కేసు పెట్ట మొహాన్ని పాడికడికి పోయి ఏం చెప్పిందో, పోయి మెల్లగా అడుగుదాం. ఓ బాబు, మా వదిన నీకేం చెప్పింది? ఏం లేదు, చాలా మంది ఉన్నారు, కాస్త కొంచెం కొంచెం వెయ్యి కూర అని చెప్పింది. ఓరిని, దీని పిసినారి పోతే ఇంకెప్పుడు పోతుందో ఏంటో. ఏంటి మమ్మీ, అత్త ఇంత పిసినారుతా అని చెప్తుంది. ఇచ్చి ఏదేం చూసినావు? ఇంకా ముందు ముందు చూడు, ఇంకా చాలా ఉన్నాయి. బడుద్దా యాభై.